చక్కెర ఏమేమి చక్కెర ఇంకా వెళ్ళ బుద్ధి అయితేలే నిన్న అంటేనేమో అన్నని అంటాడు అన్నని అంటేనేమో నువ్వు అన్ననే ముందు రెడీ అయ్యిండు నువ్వే నేను వీడియో ఎడిటింగ్ చేసి కూడా కూర్చున్నా నా తప్పేముంది నేను ఏం చెప్పినా కార్లో పోయేటప్పుడు ఎడిటింగ్ చేస్తారా భయ్ నువ్వు సప్పుడే నర్రా అని చెప్తుంటే తిన్నాడుగా నిద్ర వచ్చినట్టుంది పోయి మంచం మీద వండుకొని ఎడిటింగ్ చేస్తున్నా అని చెప్పి ఎడిటింగ్ చేసి మంచిగా అలా ఎడిటింగ్ ఎవరు చేసినా ఈ చేతులు మర్చుకో ఇట్లా సేమ్ ఉండాలి ఎటుపోయినా నేను ఎట్లున్నా స్టిఫ్ యంగ్ గా అనిపించాలిరా అంకుల్ లెక్క అనిపించదు నేను చిన్న పెద్దవారు ఇద్దరు పెద్దవారు నువ్వేమో మరి ఏదైనా బయటకు పోతే యూత్ లెక్క అనిపించాలి అన్న ఎంత మంచిగా కనిపిస్తుంది చక్కెర మరి నువ్వెందుకు ఇట్లున్నావు కళ్ళదలేవురా ఫోన్ తెచ్చుకున్నావా షూ వేసుకోమంటే షూ వేసుకోవట్లేదు అదేంటి బాడీ లోషన్ పెట్టుకోమంటే బాడీ లోషన్ పెట్టుకోవట్లేదు కళ్ళద్దరు ఇప్పుడు గుర్తొచ్చినాయి ఫోన్ తీసిన పిల్లగాడుగా అందుకనే లేట్ అవుతుంది అసలు ఎన్ని గంటలకు పోవాలి తెలుసా ఈయన 2 అవుతుంది 12 గంటలకు రమ్మన్నారు ఈడ 2 అవుతుంటాయి 2 గంటలు లేటు మీరు పోయేసరికి దావత్ కూడా అయిపోతుంది వచ్చింది ఇప్పుడు కాదు శేఖర్ నువ్వు మంచిగా నీట్గా నడువు మరి మొత్తం ఈ మాట ఎప్పటి నుంచి చెప్తున్నావు తెలుసా రాత్రి స్టార్ట్ చేసిన అంటే తిరగడం ఎప్పుడు రైట్ టైం లో తక్కువ తింటేనే తొందర డేటింగ్ మంచిగా కావచ్చు డేటింగ్ మ్యారేజ్ రాత్రి అనుకుంటే ఏం పైన మన బుర్ర పెట్టుకోవాలి సప్న నిజం చెప్పు సప్న నేను పక్క అయినా లేదా ఫ్రీ ఉన్నా నేను 100% అయినా ఫ్రీ ఇగో వీళ్ళిద్దరు ఇట్లా లోవర్ పక్కగా అయ్యారు కామెంట్ చేయరు చూసి అన్ననే పక్కగా కనిపిస్తుంది నువ్వైతే మరీ ఘోరంగా ఉన్నావు శేఖర్ నవ్వు వస్తుంది తెలుసా నిన్ను చూస్తే బాడీ ఎటు పడితే అటు పోయింది ఇష్టం వచ్చినట్టు పెరిగింది ఎటు పడతాడు అయినా కదా నేను కారణతో పక్కగా అవుతారా బాయ్ సో ఈరోజు మార్నింగ్ అయితే ఇవి బ్రౌన్ రైస్ ఈ జొన్నలు కొంచెం ఎండ పోసినండే ఈ బ్రౌన్ రైస్లో కొంచెం పురుగులాగా అనిపిస్తున్నాయి అని చెప్పేసి కొంచెం ఎండ పోసినాము అట్లా ఎండ పోస్తే పురుగు రాదని చెప్పారు అందుకని చెప్పేసి ఇగో ఇట్లా కుడతలు కట్టినుండే అవి పోయేందుకని చెప్పేసి ఎండ పోసినాము కానీ ఇప్పుడైతే మంచిగా ఎండిపోయినాయి ఇంకా సాయంత్రం కూడా 4 అవుతుంది ఈ జొన్నలు కూడా మా మామయ్యకి జొన్న రొట్టె కావాలి కదా సో జ్యోతి దగ్గర ఉంటుండు ఇక ఆమె దగ్గర అంటే మేమే తీసుకొస్తాం కదా 1 మంత్కి ఒకసారి సామాన్లన్నీ మేమే తీసుకొని వచ్చినాము అందుకే ఈరోజు ఇవన్నీ పిండి పట్టియాలి ఈ జొన్నలేమో నేను అంటే లాస్ట్ మంత్ జొన్నలు తీసుకున్నప్పుడే జొన్న ఉప్మా చేస్తా అని చెప్పేసి వీటిని నానబెట్టి మంచిగా ఎండబెట్టి పెట్టిన కానీ ఇవి అట్లనే పెడుతున్నా నేను ఒక్కరోజు కూడా వీటిని గ్రైండర్లో కూడా గ్రైండ్ చేస్తలేను సో ఈరోజు వచ్చేసి ఇవి కూడా గ్రైండ్ చేయాలి ఇవి కూడా మంచిగా ఎండిపోయినాయి ఎండబెడుతున్నా కానీ మిక్సీలో మాత్రం పడతలేను ఈరోజు అయితే ఈ పని చేయాలి ఇవన్నీ ఎత్తేసి కిందికి తీసుకుపోయి ఇంకా కింద కూడా ఉన్నాయి కొన్ని అవి కూడా అన్నీ జల్లడ పట్టి మా శేఖర్ వాళ్ళు వచ్చే వరకు రెడీ పెడితే వాళ్ళు పోయి పిండి పట్టించుకొని వస్తారు అక్క పైన ఎత్తడం అయిపోయిందా అవి పైన ఎత్తేసిన ఇవి కిందివి అన్నీ జల్లడ పట్టాలి ఒకసారి ఇవన్నీ మళ్ళీ జల్లడ పట్టన్నా వావ్ ఇట్లా చూస్తే మస్తు కలర్ఫుల్గా అనిపిస్తున్నాయి ఒక్కొక్క కలర్గా అనిపిస్తున్నాయి ఇంట్లో ఏమున్నాయి కానీ నార్మల్గా ఎప్పుడన్నా ఒకసారి ఆడాల నల్లది ఉసుకే కనిపిస్తే కష్టమవుతుంది అవును తింటుంటే వస్తుంది కదా రొట్టెలైనా ఇట్లా ఏమంటారు అక్క రాయి స్మాష్ అయిపోతుంది కదా పిండిలా రాయి కానీ ఒక్కోసారి మామయ్య వస్తుంది అంటారు కదా రాయి అదే ఏదో ఒక రాయి ఉంటుంది అది మామకే వస్తుంది సన్నుసుకుంటుంది కదా అవును ఇప్పుడు ఏం చేస్తాం మరి వీటిని చెరుగుతా అంతే కానీ చెరిగి బకెట్లో పోసి పెడితే అయిపోతుంది చక్కెర రాగానే పిండి పట్టించుకొని వస్తుంది ఈరోజు రాత్రికి మా అమ్మకు రొట్టెని వేద్దాం రొట్టెనా ఈరోజు రాత్రికి ఒక 2 రొట్టెలు ఎక్కువ చేసినాం అనుకో రేపు పొద్దున అలా వీడియో తీస్తాగా అవును పొద్దున షూటింగ్ ఉంది సండేగా మళ్ళీ ఇబ్బంది అవుతుంది మా అమ్మకి ఆకలి అవుతుందిగా అవును 2 రొట్టెలు ఎక్స్ట్రా చేసి పెట్టేస్తే ఎక్స్ట్రా చేసి కొంచెం కర్రీ ఉంటే పొద్దున అవే తినేస్తారుగా అవును మళ్ళీ ఇంకా నానిగాడు కూడా ఉంటుంది రేపు ఆమె కూడా ఆకలి కాదు అవును ఒక 2 రొట్టెలు 3 రొట్టెలు ఎక్స్ట్రా చేసి పెడితే అయిపోతుంది
ఎక్స్ట్రా వేసి పెట్టేయాలి. ఆమె తింటుందా రొట్టె? తింటది. ఆమెకి ఏదైతే ఆకలి అయినప్పుడు ఏది ఇచ్చినా తింటుంది. తినేస్తుంది. మనం తిను అన్నప్పుడు అయితే ఆమెకు నచ్చితేనే తింటుంది. ఆమెకు ఆకలి అయినప్పుడు ఏదైనా తినేస్తుంది. ఇప్పుడు ఏంటి ఇవి? అవి ఏమంటారు అక్క? జొన్నలు. ఇవి జొన్నలు, అవి గోధుమలు. ఇవి జొన్నలు, ఇవి గోధుమలు, ఇవి సద్దలు, రాగులు. ఇంకా కొన్ని బియ్యం కలిపితే రొట్టె మంచిగా వస్తుంది. బియ్యం ఒక గ్లాసులు అన్ని, మొత్తం 5 రకాలు. మస్తు మంది అడిగారు మీరు జొన్న పిండిలా అంటే జొన్న రొట్టెకి ఏమేమి వాడతారు అని చెప్పేసి. మేము జొన్నలు, గోధుమలు, సద్దలు, రాగులు, కొన్ని బియ్యం కలిపి పట్టిస్తాము. అంటే గోధుమలు పోస్తా కానీ ఈ సద్దలు, రాగులు నేను ఎప్పుడు వేయలేదు. అత్తమ్మ చెప్పింది, చిన్నత్తమ్మ. అప్పటి నుంచి ఈ 2 తీసుకొచ్చి కలిపి పోసినాము. రొట్టె మాత్రం మంచిగా వస్తుంది. అసలు సత్తాయిచ్చని కూడా సత్తాయిచ్చదు. రొట్టె రానోళ్ళు కూడా కొడితే మంచిగా వస్తుంది. ఇవన్నీ పోసి పట్టిస్తుంది. నాలాంటోళ్ళు అంటే నాకు కూడా రొట్టె రాదు కదా అక్క. ఎక్కువ రాలేదు, కాకపోతే అలవాటు అయినప్పటి నుంచి మంచిగా వచ్చింది. ఇవన్నీ పోసినప్పటి నుంచి ఇంకా అంటే ఈజీగా అనిపిస్తుంది. తొందరగా ఎన్ని రొట్టెలైనా చేయాలనిపిస్తుంది. ఇచ్చుకోవాలి, పొంగుతాయి. సేమ్ గోధుమ రొట్టెలానే అనిపిస్తుంది. మెత్తగా కూడా ఉంటాయి, మంచిగా వస్తాయి. అవును. అయితే ఇవి అంటే తీసుకుంటాం కానీ ఎన్నెన్ని కిలోలు ఇట్లా మనకి తెలుసు, కానీ వాళ్ళకి తెలియదుగా ఎన్ని తీసుకుంటామని. జొన్నలు 5 కిలోలు అంటే 5, 6 మన ఇష్టం. అవును. కిలో గోధుమలు, కిలో సద్దలు, కిలో రాగులు, 1 గ్లాస్ బియ్యం అంతే. ఆ ఒక్కటి 5 కిలోలు, జొన్నలు ఒక్కటి 5 కిలోలు, కిలో మిగతా. ఓకే, 1 గ్లాస్ బియ్యం. సరే, టైం పడుతుంది ఇవన్నీ చూసేసరికి. ఇవన్నీ వేయాలి కదా. ఇంకా మామ కొన్ని ఎక్స్ట్రా గోధుమలు కూడా తెచ్చిండు. జొత్తలు ఇంటికాడ ఉన్నాయి అంట. అయితే అవి గోధుమ పిండి లాగా పట్టించుకోవచ్చు కదా. అవి మనం సపరేట్ చేసుకొని పట్టించుకుంటే అయిపోతుంది. అంటే అవి కలుపుదాము. అవేమో మనం ఇంట్లోకి గోధుమ రొట్టెకి అవి మనం చేసుకున్నాం. సరే, మళ్ళీ అలా నువ్వే పోయినావా బస్ కాడికి? బావా లేరుగా, అందుకే నువ్వు పోవాల్సి వచ్చింది మళ్ళా. అరే తాత వచ్చింది, మాట్లాడవారా తాతతోటి? ఏంటండి ఇది? ఏమైందని స్కూల్ ఉందా అంటే లేదు అన్నది. ఎందుకు రా అంటే మండే రమ్మనేది అని చెప్తే కానీ సండే హాలిడే అని చెప్తాడు. అవునా? రేపు లేదా స్కూల్? అయితే స్కూల్ ఉందా రేపు? ఎగ్జామ్ పెడుతుందా టీచరు? అరే మొన్న రాయని ఎగ్జామ్లు ఈరోజు పెడుతున్నట్టుంది. అయితే మామ సొరకాయ తీగ మొత్తం ఎండిపోయింది కదా, తీసేస్తున్నాడు. పొద్దున శేఖర్ని తీసేయమంటే తీసేయలే. మామయ్య వస్తున్నా. తీసేసినావు మామయ్య ఇది మొత్తం? ఈ సొరకాయ ఉన్నట్టుందిగా మామయ్య, అది మొత్తం అల్లుకున్నట్టు వచ్చేసింది. ఇంకెక్కడ మామయ్య? కిందికా? సొరకాయ అది ఇత్తనానికి వస్తుంది. ఏం లేదా మామయ్య? అది ఉత్తిదేనా? ఇలా ఇత్తులు ఉన్నాయా? కాదక్క, ఇవి ఇట్లా ఏదో ఇట్లా వస్తాయిగా, ఇట్లా అది మ్యూజిక్ లాగా ఇట్లా అదేదో సంథింగ్ ఏమో అంటారు అక్క, అది నాకు అంత గుర్తులేదు. బట్టలు కూడా ఏం లేవు. చిక్కు చిక్కు ఉంది మొత్తం తీగ, నల్లగా అయిపోయింది అంతా. కడిగి ఒకసారి రూములు కడిగినప్పుడు వెళ్ళిపోతుంది కదా. క్రియాంష్ అక్క వచ్చింది.
నేను దారం పట్టుకొని వచ్చిన కడదమ్మని ఏమో మస్తు వెళ్తురు వచ్చింది అక్క తీసేసినక్క గీనే ఉండే కదా ఓన్లీ అడ్డం మొత్తం వచ్చింది ఏంటి మమ్మీ సామాన్ ఇంకా సజ్జ పైన కూడా ఉన్నాయి అక్క సామాన్లు ఉన్నాయి ఇంకా క్రియాంష్ ఓం చేస్తున్నావు అక్క బుక్స్ కనిపించినాయి అక్క బుక్కులు కనిపిస్తే ఆయనకి మెల్లగా నాని ఏమన్నానా నువ్వేం చదువుతున్నావు అదే ఏబిసిడీల బుక్ ఎంత మంచిగా ఉంది నాని ఏబిసిడీల బుక్ ఏది నాని ఒకసారి చూపించాను ఏబిసిడీల బుక్ వావ్ నైస్ సూపర్ ఉంది నానా అరే ఎంత నీట్ గా పెట్టినవరా అయ్యో అయ్యో నానిగో మధ్యలో పేపర్లు కూడా ఎన్ని వదిలేసిండు ఎవరు వదిలేసారు నానేనా అయ్యో అయ్యో బుక్ అయిపోయింది మళ్ళా కొత్త బుక్ ఇదా టట్ట నీకు వస్తలేవా ఎందుకురా నువ్వు రాస్తావు కదరా టట్టడ్డన్నది ఏడు ఆడుకుంటావు మమ్మీ రేపు హాలిడే అక్క రేపు రాపిజంది రేపు షూటింగ్ అయిపోయేసరికి ఏ టైం అవుతుందో తెలియదు అవును ఆమెకి ఎప్పుడు హోంవర్క్ అప్పుడే రాపియాలి తెచ్చుకుంటేనే మంచిగా సాయంత్రం అట్లా కూర్చొని రాపిచ్చేస్తే పని అయిపోతుంది కొత్త పెన్సిల్ వేసి పంపించిన ఇది సగం తిన్నది సగం రాసినట్టుందిగా క్రియాన్స్ చూసినావు అక్క ఏం చేసిందో క్రియాన్స్కి వాళ్ళ అక్క బ్యాగు వాళ్ళ అక్క వస్తే వాళ్ళ అక్క బుక్స్ ఎంత ఆనందము వస్తే మస్తు ఆనందం డాన్స్ చేస్తుంది అక్కడ అక్క ఆమె గచ్చల ముఖం కడుకుంటే ఆమె దగ్గర కురుకుతా అని చెప్పి నా మీద వచ్చి దిగి పోతున్నాడు ఈయన క్రియాన్సా అవును బ్యాగ్ వేసుకుంటావా వేసుకో నీ బుద్ధి నేనెందుకు కాదంటే వేసుకో అమ్మ నుంచి ఎందుకు అయ్యా నీకు బ్యాగ్ చెప్తున్నానా నీకు నన్ను ఏం తింటున్నారా అయ్యో అయ్యో కింద పడిపోయిందా ఏంటిది అది తాత తెచ్చిండా ఏం తెచ్చిండ్రా ఏంటిది అది ఏమంటారు చెప్పు నాని స్వీట్ లడ్డు తెచ్చిందా తిని మరి నేను ఇప్పుడు పాట అయినా మరి అది నాకు పోయానా మరి తమ్ముడికి కూడా కావాలంటే తమ్ముడు కూడా అరుస్తుండవు క్రియాన్స్ అక్కని చూసి కానా నువ్వుల లడ్డు తాత తీసుకొచ్చిండు తింటావా తినే టైం చాలా ఉంది ఆ తినే టైంకి మనం ఎంత పెడతాం అంత వద్దంటాడు ఇప్పటికే వద్దంటాడు చాయ్ పెట్టి ఆయన తినేటిది వద్దంటాడు కానీ మనం కావాలి అవును గిన్నె కూడా ఏమో ఉన్నట్టు ఏం తింటున్నావు అట్లా ఏందబ్బా యాక్చువల్లీ ఈరోజు నిజంగా ఒక గొప్ప విషయం ఏంటంటే ఇలా జ్ఞానోదయం అయింది చాలా థ్యాంక్ యూ ఈ జ్ఞానోదయం అయినందుకు చాలా థ్యాంక్ యూ దాదాపు నెల రోజులు అవుతుంది అనుకుంటే ఈ వీడియో తీయక నా మీద పడుతుంది ఎక్కువ దాని మీద పడుతుంది బాధ్యత అలాంటిది అక్క చెల్లెల మీద పడ్డది ఇలా నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్ మరి పని ఉన్నప్పుడు తీసుకుంటేనే కదా మీకు ఏమైనా కనిపిస్తుందా దగ్గర చెప్తా నువ్వు ఆ ఫోన్ తీసుకున్నప్పటి నుంచి ఆ ఫోన్లోనే తీస్తున్నాం వీడియోలు మీకు ఏం తక్కువ చెప్పు ఈ ఫోన్ ఉంది ఇంకో ఫోన్ ఉంది 2 ఫోన్లు కెమెరా కూడా ఉంది నా ఫోన్ ఇంటికనే పెట్టిపోతున్నా మరి తీసలేము శీర్ష చెప్పు శీర్ష ఇప్పుడు న్యాయం ఒక్క శీర్ష తీసలేమా మనము చూడు మరి మీరు రేరు కాబట్టి మేము ఇద్దరం తీసినాం ఇంకేది షేరింగ్ అయిపోయింది ధన్యవాదాలు మరి అయితే ఫంక్షన్ పోయినాం ఫంక్షన్ మంచిగా అయింది కానీ అమ్మని గుర్తు చేయని వాళ్ళు లేరు అమ్మ మరొక్క అంతా తిరిగింది కాబట్టి అది తెలుసు కాబట్టి బయట వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి చాలా మంది వచ్చారు అమ్మని గుర్తు చేసి కూడా చాలా మంది ఏడ్చారు ఇక మెయిన్ మరకు కంటే అత్తమ్మలు మనకు అత్తమ్మ తీసుకుపోయారు ఇంటికి తీసుకుపోయారు థమ్స్అప్ తెచ్చారు థమ్స్అప్ తాగిచ్చారు మన వీడియోలు నేను పోయేసప్పటికి ఆ వదిలే మన వీడియోలో చూస్తుంది నన్ను చూసి మీ వీడియోలో చూస్తున్నా దాదా మీ వీడియోలో చూస్తున్నా దాదా అని చెప్పి లోపలికి ఇచ్చింది వదిలే మంచిగా ప్రతి ఫ్యామిలీలో ఒక కనెక్టింగ్
అమ్మ కానీ మనము కానీ కనెక్ట్ అయిపోయినాం. నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్ యూ. ఒక సాధారణ కుటుంబం ఎట్లుంటుంది, ఒక మధ్యతరగతి కుటుంబం ఎట్లుంటుంది, వాళ్ళ జీవితాలు ఎట్లుంటాయి, ఇంట్లో వాళ్ళు మెదులుకునే పద్ధతి ఎలా ఉంటుంది అనేది అమ్మ అయితే ఎట్లా ఏడ్చింది తెలుసా? అత్తమ్మ ఏడ్చింది, అలా ఏమంటారు అలా కోడలు అలా బిడ్డ ఏడ్చింది ఆ వదినే. దాంతోపాటు ఆపోజిట్ ఏమంటారు వదినేకు అలా అలా ఏమంటారు ఇప్పుడు అమ్మకి శిరీషోళ్ళ అమ్మకి ఏమవుతుంది మేప్రాలు కాదు బాబా, ఇయ్యపురాలు. అత్తమ్మలు ఇయ్యపురాలు కూడా ఏడ్చింది. వాళ్ళు కూడా చూస్తారు వీడియో. అమ్మ మరకుక్కు అంటే మరకుక్కోళ్ళు ఏదంటే కేసీఆర్ పక్కన ఫామ్ హౌస్ మాకు. కేసీఆర్ పక్కన నాకు బాగా గుర్తొచ్చింది అంటే ఒకసారి గట్టిన మామకి ఏదో బాగాలేకుండా పానము, ఈ ఊరికి వచ్చినాక అమ్మకు నిమ్మలం లేదు. ఎప్పుడు పోవాలి, ఎట్లా చూసిరావాలి అంటుండే అమ్మ ఆతృత. కానీ పోనీ అప్పుడు మనకు బండ్లేవు. అప్పట్లో ఏదో చెతకులు సంథింగ్ ఏవో ఉంటుండే. కానీ అమ్మ చిన్న మమ్మ చెతకడికి మరీ తీసుకొచ్చింది. డ్రైవింగ్ రాదు, నాకు డ్రైవింగ్ రాని విషయం అమ్మకి తెలియదు. బండి రా పోదామన్నది. ఆయన చెప్పకుండా నీ కూడా చెప్పలేనా, మీరు చెప్పకుండా నేను వేసుకుని పోయిన అమ్మ కింద నాకు దొరికింది కదా నేను వేసుకుని పోయిన అమ్మను ఇంకా ఎక్కించుకున్నా, బండి నడిపినా, పోయినా, వచ్చినా. రిటర్న్ వచ్చినాక అమ్మకి చెప్పిన అమ్మ నాకు డ్రైవింగ్ రావాలి మస్తు భయపడదు తెలుసా అమ్మ. కానీ అదే ఫస్ట్ టైం నాకు కూడా ఒక ధైర్యం, అరే ఇంకా మా అమ్మ ఉంది మంచిగా నడపాలి అట్లా. ప్లస్ నాకు కూడా ఒక ఇంప్రూవ్మెంట్ అనిపించింది. ఆగిపోలే మంచిగా వచ్చిన అమ్మ షాక్ అయింది. నీకు డ్రైవింగ్ రాదంటే ఏంద్రా అన్నది. అదే ఫస్ట్ టైం ఒక నెక్కించుకొని నేను నా సొంతంగా బండి నడపడం. నువ్వు కనీసాలు నడిపి నాకు బండి వచ్చింది నీకు రాదురా అని అమ్మని ఎక్కించుకుని నడిపి నాకు అయితే మస్తు గుర్తొచ్చింది. అత్తమ్మ ఏడుస్తుంది, నాకు అదే బాధ అనిపించింది. అప్పుడు అత్తమ్మ ఏడిచింది, రాజుగారు కూడా చాలా ఏడ్చిండు. వాళ్ళు అప్పుడు సాగుకు వచ్చినప్పుడు కూడా మస్తు ఏడ్చిరు. ఎక్కువ అనిపిస్తుంది అత్తమ్మ వాళ్ళతో. అమ్మ వాళ్ళకి కూడా ఫోన్ చేసి మాట్లాడుతున్నా. అసలు ఈ ఇయర్ కూడా నేను కూడా పోయేసి వస్తానని అన్నది, కానీ మొన్న పండగకి చేత కాలేదు, నాకు చేతన ఎత్తలేదు, మళ్ళీ ఏం పోవాలని చెప్పి పోలేదు. ఇప్పుడు ఫంక్షన్ చేసిన పెద్దమ్మ, ఆమె పేరు ఆ పెద్దమ్మ పేరు పెద్దమ్మ అంటాం అంతే తప్ప కలమ్మ పెద్దమ్మనే అంటారు. కలమ్మ పెద్దమ్మ. ఆ పెద్దమ్మ కూడా వేసింది, దగ్గర తీసుకొని అమౌంట్ ఇట్లా ఉండకపోతుండేరా మంచిగా ఉంటాను. ఆ పెద్దమ్మ వేసింది. ఫైనల్గా అయితే ఫంక్షన్కి అయితే పోయినాం, తినేసినాం, రాజుగారి పోయినాం, థమ్స్అప్ తాగినాం, ఆడికి వెళ్ళి వచ్చేసినాం. చిన్నబాబు ఇట్లా వచ్చారు ఆడికి, అందరూ వచ్చి చాలా మంది వచ్చారు ఆడికి. అయితే మేమే రాలేమా? చాలా మంది తెలుసా మన ఫ్యామిలీలా, మన ఫ్యామిలీ ఎంత పెద్దది నిజంగా. అమ్మ తరపున ఒక 1000 మంది ఉంటారు, నాన్న తరపున ఒక 2000 మంది ఉంటారు. దాదాపు 3000 మంది మన ఫ్యామిలీ ఉంటుంది. అందరు వీడియోలు చూస్తారు, మన ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు అందరూ చూస్తారు అక్కడ వీడియోలు. అక్కడ వరంగల్ నుంచి ఇక్కడ హైదరాబాద్ వరకు ప్రతి ఒక్కరు కూడా వీడియోలు చూస్తూ ఉంటారు. నిజంగా మన ఫ్యామిలీ అందరికీ, మన ఫ్యామిలీతో పాటు ఈ 70,000 సబ్స్క్రైబర్స్ అది చెప్పడం మర్చిపోయాను. ఇంతకుముందు కూడా ఒక సబ్స్క్రైబర్ వాళ్ళు వచ్చారు, సదాశివపేట అంట. వాళ్ళు కొమ్రెల్లికి పోతున్నారు. గూగుల్ మ్యాప్ కొట్టగానే డైరెక్ట్ మన ఇంటి ముందే ఆపిందంట. నేను అదే అడిగిన, మా ఇల్లు ఎట్లా తెలుసు మీకు అని అంటే, రూట్ మ్యాప్ కొట్టగానే డైరెక్ట్ మీ ఇంటి ముందు తెచ్చి ఆపింది. వాళ్ళు అట్లా ఏం చెప్పలేదు, వాళ్ళ మరి ఏం సెర్చ్ చేసారో తెలియదు. మన ఇంటి ముందు మేమేమో అంటే అక్క వాళ్ళు వచ్చిర్రేమో అని మేము అనుకున్నాం. కానీ సడన్ షాక్, వాళ్ళు ఫాస్ట్గా వచ్చిర్రు. ఒక 2-3 ఫోటోలు దిగిర్రు. 2 లేడీస్ 2 జెంట్స్ వచ్చారు, ఫ్యామిలీతో వచ్చారు, పిల్లలు వచ్చారు 2-3. కరెంటు పోయింది, మేము బాసలు తోముతున్నాము, కరెంటు పోయింది. వాళ్ళు వచ్చారు, ఇక జరసేపు వాళ్ళు కూర్చొని కూడా కూర్చోవాలి. ఒక 5-10 minutes ఉన్నారు, వెళ్ళిపోయారు ఇక అంతే.